నల్గొండ పట్టణంలోని మసీదు మాన్యంలో 35 ముస్లిం కుటుంబాలు ఆదివారం మక్కా యాత్రకు బయలుదేరారు. సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని మక్కా యాత్ర తరలి వెళ్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నియమ నిబంధనలతో క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహిస్తూ మక్కా యాత్రకు తరలి వెళ్తున్న వారిని సందర్శించి ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మక్కా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఆశయంతో వెళ్తున్నారో, ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అల్లా తీర్చాలని అల్లాని కోరుకుంటూ ఎమ్మెల్యే సార్ పెద్ద నెంబర్ 35 మంది వెళ్తాం సంతోషం ఉంది. మేము భవిష్యత్తులో 100 మంది 200 మంది మనం ఒకటి చూస్తాము. సో మాకు హిందువుల్లో కాశీ పోయి రావటం అని ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వెనకటి రోజుల్లో కాశీ పోవటం ఒక గొప్పగా చెప్పేవాళ్ళు. అట్లాగే ఈరోజు మక్కా పోయేవాళ్ళు అంటే ఒక విశేషంగా ముస్లిం సోదరులందరూ కూడా మక్కా వెళ్ళాలని కోరుకుంటారు. బట్ కోట్ల మందిలో అది కొద్ది మందికే సాధ్యపడుతుంది. కోట్ల మందిలో లక్షల మందికి వేల మందికే మక్కా వెళ్ళి ఆడ చూసి వచ్చే భాగ్యం దక్కుతుంది. అలాంటిది మీరందరూ కూడా ఆ మక్కా వెళ్ళి ఆ దర్శనం కోసం వెళ్తున్నారు. మీ యాత్ర చాలా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, కొంతమంది చిన్న వయసులోనే మక్కా చూసే అదృష్టం రావడం చాలా గొప్ప విషయం. అది మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నా. అట్లాగే ఈ యాత్ర ఉమ్రా హజ్ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, మీతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.